తెలుగు రాష్ట్రాల్లో పాడి గాడి తప్పుతోందా? పచ్చని గడ్డి పశువులకు మేలు, వరి తవుడు కుడితి పాడికి మంచిది, పాలకు పాలు పశువుల ఆరోగ్యానికి ఆరోగ్యం. కానీ మారిన కాలం మనుషులు జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి ఎలా ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ ఉన్నారు. పశువులకి సంప్రదాయ గడ్డి తవుడు కాకుండా బీరు మద్యం వ్యర్థాలను పెట్టి పాడికి పాడగట్టేస్తూ ఉన్నారు. ఎలాగా చూడండి. గేదె పొదుగులో ఉన్నంత వరకు పాలు స్వచ్ఛం, బయటకొచ్చాక నీటితో కల్తీ, రసాయనాలతో కల్తీ. కానీ గేదె పొదుగులో ఉన్న పాలు కల్తీ కావడం చూసారా? ఇప్పుడు అదే జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ గేదెలు తింటున్నది నేచురల్ దాణా కాదు, బీరు పిప్పి వ్యర్థాల ద్రావకం. ఇది తక్కువ మోతాదులో ఇస్తే గేదెకు మంచిదే, పాలకు మంచిదే. కానీ ఎక్కువ పాల దిగుబడి కోసం పచ్చగడ్డి తవుడుకు బదులు బీరు పిప్పినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తమిళనాడు నుంచి అతి తక్కువ రేటుకు బీరు వ్యర్థ పదార్థాలు అందుబాటులో ఉండటంతో, అది కూడా తవుడు కంటే చవకగా ఉండటంతో చాలా మంది వీటినే పశువులకు దాణాగా పెడుతున్నారు. దీంతో పశువులకే కాదు, పాల నాణ్యత కూడా దెబ్బతింటోంది. బీరు మద్యం వ్యర్థాలతో తయారు చేసిన పశువుల దాణా విపరీతమైన దుర్గంధం వెదజల్లడంతో పాటు కంటికి కనిపించని ఫంగస్లు చేరతాయి. అంతేకాదు, ఇటు పశువులకు అటు మనుషులకు ప్రాణాంతకమైన సూక్ష్మజీవులు చేరతాయి. ఈ ద్రావకాన్ని తాగిస్తే పశువుల జీర్ణ వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. బీరు పిప్పి వల్ల తాత్కాలికంగా పాలు ఎక్కువ ఇచ్చినా ఉత్పత్తి కూడా అంతే త్వరగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. పాలు కూడా నాణ్యత కోల్పోయి దుర్గంధం వస్తాయని, అలాగే పాలు త్వరగా చెడిపోతాయంటున్నారు నిపుణులు. సాధారణం కన్నా అధికంగా పాలను ఇవ్వడం వల్ల పశువులు తమ శరీరంలోని శక్తిని త్వరగా కోల్పోయి ఒట్టిపోతాయి. 2 ఈతల తర్వాత చూడి నిలబడదని, 15 ఏళ్లు జీవించాల్సిన పశువులు 8 ఏళ్లకే చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలంలో ఈ తరహా డైరీ ఫామ్లున్నాయి. ఇక్కడ కొంతమంది డైరీ నిర్వాహకులు పశువులకు దాణాగా బీరు వ్యర్థాలను వాడుతున్నారు. అధిక పాల దిగుబడి వస్తోందంటూ బీరు వ్యర్థాన్ని వాడి మూగజీవుల జీవిత కాలాన్ని హరించి వేస్తున్నారు. వాటి పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోయేలా చేస్తున్నారు. బీర్ లిక్విడ్ లో వచ్చేది ఇట్లా బీర్ వేస్టేజీ, మొలాసిస్ బెల్లంలో వచ్చే వేస్టేజీ ఇట్లాంటివి తక్కువ రేట్లో వస్తున్నాయని వాడటం వల్ల గేదెల ఆరోగ్యం దెబ్బతింటం వల్ల పాలు 3 నెలలకే గేదె వీక్ అయిపోవటం, గేదె చనిపోవడం జరుగుతుంది. బ్రేవరీ స్పెంట్ గ్రెయిన్ గా పిలిచే బీర్ వేస్ట్ అనేది బీర్ తయారీలో మిగిలిపోయే బార్లీ, గోధుమ వంటి ధాన్యాల బై ప్రొడక్ట్. దీన్ని పాడి పశువులకు దాణాగా ఉపయోగించి అధిక పాల ఉత్పత్తిని సాధించవచ్చని ముందుగా తెలంగాణలో కొందరు రైతులు గుర్తించారు. ఆ తర్వాత రామచంద్రాపురంలోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ రైతులకు ప్రోత్సాహం అందించడం కోసం ఈ మద్యం వేస్ట్ ను పరిమితంగా పశువుల దాణాకు వినియోగించవచ్చని సూచించినట్టు తెలిసిందే. దీంతో బీరు పరిశ్రమ నుంచి స్పెంట్ మాల్ట్ ను కొన్ని పొదుపు సంఘాలు కిలోల చొప్పున కొని పాడి రైతులకు కొంత లాభంతో అమ్మడం ప్రారంభించాయి. అలా తెలంగాణలోని ఫసలవాడి గ్రామంలోనే దాదాపు 60 మంది పొదుపు సంఘాల మహిళలు, రైతులు ఈ దాణాను వారి పాడి పశువులకు ఉపయోగించి అధిక పాల ఉత్పత్తిని పొందినట్టు వార్తలొచ్చాయి. దీంట్లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి పశుగ్రాసానికి మేలైనదిగా భావిస్తారు. అయితే దీన్ని పశువులకు సాధారణంగా ఇచ్చే పోషకాహారాలతో పాటు మితంగా ఇస్తే ఇది పశువుల పెరుగుదలకు, పాలు ఉత్పత్తి సామర్థ్యానికి ఉపయోగపడుతుంది. అయితే ఇలాంటి బీరు వేస్ట్తో పాటు ఇతర ఖరీదైన దాణాను అందిస్తే అధిక లాభాలు ఉండవన్న ఉద్దేశంతో బీరు పిప్పిని మాత్రమే పెట్టడంతో పశువుల ఆరోగ్యం క్షీణించిపోతుందంటున్నారు వెటర్నరీ వైద్యులు. పచ్చగా బీరు పట్టే వాడితే కొంచెం ఇబ్బంది వస్తుంది. ఏమిటంటే వానిలో శరీరంలో ఉన్నటువంటి కాల్షియం అంతా లాగేసి మనకి పాల దిగుబడి ఆ యొక్క ఈత వరకే వస్తాయి అన్నమాట. తదుపరి కాలంలో రావు. ముఖ్యంగా ఇవి గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకి అచ్చగా బీరు పొట్టు మేపినటువంటి పశువుల నుంచి పాలు తాగితే కొన్ని ఇబ్బందికర ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి కనుక దయచేసి రైతు సోదరులు దీన్ని పాటిస్తే బాగుంటుంది. బీరు పొట్టుతో పాటుగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి కూడా, అంటే జొన్న చొప్ప కానీ అదే పచ్చిమేతను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తగుపాళ్లలో ఇవి దానాల్లో కలిపి ఇవ్వటం వలన నష్టమే ఉండదని చెప్పి రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తాము. కొందరికి పశువులేమైనా పర్వాలేదు, పాలు పిండుకోవడమే పరమావధి. అందుకే బీరు పిప్పి మాత్రమే వాడడంతో పశువుల కడుపులోనే పాలు విషంగా మారుతున్నాయి. పొదుగు లీటర్లు ఇచ్చేంతగా ఉబ్బినా అందులోని పాల స్వచ్ఛత మాత్రం సగానికి సగం పడిపోతుందని పశు సంవర్ధక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్ని కంట్రోల్ చేయకపోతే పాడి పరిశ్రమ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.